నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని కాఠ్మండు ఎయిర్పోర్టులో విమానం కూలిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 19 మంది ప్రయాణికులు చనిపోయారు. రన్వేపై నుంచి విమానం కుప్పకూలి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. पहिला यो डाँडामा ठोकिएर अनि इन्जिनहरू चाहिँ घरको उतापट्टि छ है मान्छेको शवहरू त्यो डाँडातिर छ। నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని కాఠ్మండు ఎయిర్పోర్ట్లో విమానం కూలిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 19 మంది ప్రయాణికులు చనిపోయారు. రన్వేపై నుంచి విమానం కుప్పకూలి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఫ్లైట్ క్రాష్ పై డీటెయిల్స్ ఏంటి? సూర్య, నేపాల్ రాజధాని కాఠ్మండులో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. త్రిభువన్ ఎయిర్పోర్ట్ లో విమానం టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో రన్వే పైన జారినట్లుగా ప్రస్తుతానికైతే సమాచారం అంతా ఉంది. జారడంతో మంటలు వ్యాపించి విమానం అనేది కూడా పూర్తిగా ప్రమాదానికి లోనైంది. దాంతో విమానంలో ఉన్నటువంటి పైలట్ తో సహా 19 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్టుగా సమాచారం ఉంది. వారందరూ కూడా మరణించినట్టుగా నేపాల్ ఎయిర్పోర్ట్ సంబంధించి త్రిభువన్ ఎయిర్పోర్ట్ సంబంధించిన అధికారులు ప్రకటించారు. ప్రస్తుతానికి అక్కడ సహాయక కార్యక్రమాలు అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు మంటలను కూడా అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే విమాన ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతానికి కారణాలను అనేది కూడా విశ్లేషిస్తున్నారు. సాంకేతిక పరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మరే ఇతర ప్రమాదం కారణాలతోటి ప్రమాదం జరిగిందా అనే దానిపైన ప్రస్తుతానికైతే విశ్లేషణ జరుగుతున్నాయి. దానికి సంబంధించి విచారణకు కూడా ప్రస్తుతం ఈ సహాయక కార్యక్రమాలు ముగిసిన తర్వాత కాక్పిట్స్ ని వీటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతే విమాన ప్రమాదానికి గల కారణాలు అనేది కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఆ రన్వే పైన విమానం ఎలా జారింది అనే దానిపైన కూడా, ఎందుకంటే అక్కడ వర్షం పడినట్టుగా కూడా ఎలాంటి సమాచారం కూడా లేదు. వర్షాలు పడ్డా కూడా చాలా ప్రాంతాల్లో చాలా ఎయిర్పోర్ట్స్ లో కూడా విమానాలు టేకప్ అవుతూ ఉంటాయి. అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. అయితే పైలట్ కి సంబంధించిన ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా మనకి ఇంకా క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. ఒకవేళ అనుభవాలు ఏమితోటి ఈ ప్రమాదం ఏదైనా జరిగిందా, టేకాఫ్ సమయంలో అనుభవాలు ఏమి వల్ల ఈ ప్రమాదం ఏదైనా జరిగిందా, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా అనే దానిపైన విచారణ తర్వాత ఒక పూర్తి స్థాయి క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా త్రిభువన్ ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి ఈ ఎయిర్ క్రాష్ తోటి, ఎయిర్ ఫ్లైట్ క్రాష్ లో ఓవరాల్ గా మొత్తంగా విమానంలో ఉన్నటువంటి 19 మంది మరణించినట్టుగా అయితే త్రిభువన్ కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన సహాయక కార్యక్రమాలు అనేది కూడా ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. సూర్య, రైట్ మదార్. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని కాఠ్మండు ఎయిర్పోర్ట్లో విమానం కూలిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 19 మంది ప్రయాణికులు చనిపోయారు. రన్వేపై నుంచి విమానం కుప్పకూలి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. है मान्छे जस्तै भएको छ। पहिला यो डाँडामा ठोकिएर
अनि मेन इन्जिनहरू चाहिँ घरको उतापट्टि छ है। నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నేపాల్ రాజధాని కాఠ్మండు ఎయిర్పోర్ట్లో విమానం కూలిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అవుతుండగా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా 19 మంది ప్రయాణికులు చనిపోయారు. రన్వేపై నుంచి విమానం కుప్పకూలి మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. जस्तै भएको छ पहिला यो डाँडामा ठोकिएर अनि मेन इन्जिनहरू चाहिँ घरको उतापट्टि छ है। मान्छे